ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. జీవన్ రెడ్డి గారు మామిడి రైతుల్ని, పసుపు రైతుల్ని, చెరుకు రైతుల్ని ఎట్లా ముంచేసిండ్రు, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. ఒక 10 రోజుల నుంచి మీరు బాగానే కవర్ చేసారు, అందరికీ విషయాలన్నీ తెలిసినాయి. జీవన్ రెడ్డి గారు 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏ ఒక్క పెద్ద పని చేసి చెప్పండి అంటే చెప్పకపోయా. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద మీ స్టాండ్ ఏంటంటే మాట్లాడతలేడు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ మీద మీ స్టాండ్ ఏంటంటే మాట్లాడతలేడు. పాపులేషన్ కంట్రోల్ మీద మీ స్టాండ్ ఏంటంటే మాట్లాడతలేడు. యూనిఫామ్ సివిల్ కోడ్ మీద మీ స్టాండ్ ఏంటంటే చెప్తలేడు. ఆర్టికల్ 370ని మళ్ళీ మీ కాంగ్రెస్ నాయకులు మళ్ళీ పెడతామంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీ స్టాండ్ ఏంటి అంటే చెప్తలేడు. రామ మందిరాన్ని మనం స్వాగతిద్దామా జీవన్ రెడ్డి గారు అంటే మాట్లాడతలేడు. అయోధ్యలో అయిపోయింది. నరేంద్ర మోడీ గారు రాముల వారిని తీసుకొచ్చి 500 సంవత్సరాల తర్వాత ప్రాణప్రతిష్ఠ చేయించారు. కృష్ణుడిది మథురాల బాకీ ఉన్నది, దాన్ని ఏం చేద్దాం, అది కూడా కోర్టులో ఉన్నది కేసు. జీవన్ రెడ్డి గారు మీరు ఎటు దిక్కు నుంచి కొట్లాడతారు, ఎటు సపోర్ట్ చేస్తారంటే మాట్లాడతలేడు. ఆయన ఏమంటున్నాడు, ఓట్లు ఎందుకు వేయాలి? ఇక్కడ ఉన్న హిందువులందరికీ స్ట్రెయిట్గా పాయింట్కి వచ్చేస్తా. రిజర్వేషన్లా ఈ రేవంత్ రెడ్డి అందరినీ పచ్చి మోసం చేసిండు. అక్క చెల్లెళ్ళని అందరినీ పచ్చి మోసం చేసిండు. 6 గ్యారెంటీలు మోసం చేసిండు. మీ తులం బంగారం లేదు, 4000 పెన్షన్లు లేవు, 2,500 లేదు, ఈ 500 రూపాయల బోనస్ లేదు, రైతు బంధు అయ్యో పేర్లు పెడతారు వేరే పేర్లు, ఆ 15,000 లేవు, 2 లక్షల రుణమాఫీ లేదు, ఇలా నిరుద్యోగ భృతి లేదు. ఇవన్నీ ప్రశ్నలు వస్తాయని చెప్పి కొత్త బూటకం ఎస్సీ ఎస్టీల రిజర్వేషను భారతీయ జనతా పార్టీ తీసేస్తుందని కొత్త నాటకం తెరలేపుతున్నాడు. ఈ కాంగ్రెస్ అని ఎంత గలీజ్ చరిత్ర అంటే కాంగ్రెస్ ఉంది. మీకు ఉదాహరణ చెప్తా. ఎస్సీ ఎస్టీ సోదరులందరూ వినాలి, హిందువులందరూ వినాలి. సారంగపూర్లో ఉన్న హిందువులందరూ మనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే చేతికి చిప్ప మిగులుతుంది, చిప్ప. మీ 6 గ్యారెంటీలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామని ఇవాళ దిక్కుమాల డైవర్షను అస్సలు ఈ ప్రశ్నలకి పారిపోవాలా అని మనం అడుగుతున్నామని మనందరినీ మభ్యపెట్టడానికి ఈ రిజర్వేషన్ బూటకం తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి. రెడ్డి ఏంది, పద్మశాలి ఏంది, మున్నూరు కాపు ఏంది, ఎస్సీ ఏంది, ఎస్టీ ఏంది, ఎవరిని చూడరు వీళ్ళు. ఎవరిని చూడరు, ఎవరు పిల్లగాళ్ళని చూడరు. చేతికి చిప్పు వస్తుంది చెప్తున్నా. జగిత్యాల గడ్డ మీదకి వెళ్ళి నేను చేతికి చిప్పు వస్తుంది. మొన్న జీవన్ రెడ్డి గారు వయసు ఎంత? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ దేశం పార్లమెంట్లో మేము పాస్ చేసినప్పుడు ఆయన చేసిన వ్యవహారం ఏంది? జగిత్యాల పిఎఫ్ఐ గడ్డ చేసింది దీన్ని, పిఎఫ్ఐ గడ్డ అడ్డ చేసింది దీన్ని, జగిత్యాల పట్టణాన్ని. ఆయన వయసు ఆనాడు 3 ఏళ్ల కింద 72 సంవత్సరాలు. నెత్తికి టోపీ పెట్టి హిందువులకి పౌరసత్వం ఇయ్యొద్దు అంటాడు, బంగ్లాదేశ్ ముస్లింలకి పౌరసత్వం మేమంటుండు, రోహింగ్యాలు ముస్లింలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి పౌరసత్వం మేమంటుండు, కానీ మన హిందువులకు మాత్రం పౌరసత్వం ఇయ్యొద్దు అంటుండు. యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టద్దు అంటున్నాడు, జనాభా నియంత్రణ చేయొద్దు అంటున్నాడు. ఇవన్నీ 2024 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటేసి నరేంద్ర మోడీని పెద్ద ఎత్తున గెలిపిస్తే మనమందరం బతుకుతాం. మనం లేకపోతే మన పోరాటాలకు చిప్ప మిగులుతుంది, చేతుల చిప్ప. జీవన్ రెడ్డి గారిని మళ్ళీ అడుగుతున్నా, ఇడికెళ్ళి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఎందుకు చేస్తలేవు గడబడి? ఇప్పుడు హిందువుల ఓటు మే 13 నాడు హిందువుల ఓటు తీసుకొని మే 14 నాడు మళ్ళీ నెత్తి మీద టోపీ పెట్టి మళ్ళా ఆజాదీ ఆజాద్ అనుకుంటే ఎగురుతావు తుర్కులతోటి. అందుక ఎందుకు సపోర్ట్ చేస్తలేవు? నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ రోహింగ్యా తుర్కోలని, బంగ్లాదేశ్ తుర్కోలని దేశంలోకి వెళ్ళగొట్టాలి. దానికోసం ఎందుకు వ్యతిరేకం నువ్వు? వాళ్ళకెందుకు పౌరసత్వం అడుగుతున్నావు నువ్వు? పౌరసత్వం, యూనిఫామ్ సివిల్ కోడ్ భారతీయ జనతా పార్టీ మా ఎన్నికల ప్రణాళికలు ఉంది.
మీకేది ఇబ్బంది? ఒక్క దేశం ఒకటే చట్టం ఉండాలి. ఆ తుర్కోడైనా తెలుగైనా ఒక్క మొగుడికి ఒకటే పిల్లం ఉండాలి. నీ స్టాండ్ ఏంటి? నువ్వు ముస్లింల జనాభా పెంచనీకి ఎందుకు కొట్లాడుతున్నావు? హిందువులకి పౌరసత్వం ఇవ్వకుండా హిందువుల జనాభా తగ్గిస్తానికి ఎందుకు కొట్లాడుతున్నావు? నువ్వు జవాబు చెప్పు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.